కోపం అనేది ఎందుకు వస్తుంది? ఒక వ్యక్తి అనుకున్నట్టు జీవితం ఉండదు. ఎప్పుడైతే అనుకునే విధానంగా జరగదో కోపం అనేది సహజం. కోపం కొంతమందికి ఎక్కువగా వస్తుంది, కొంతమంది తక్కువగా వస్తుంది. కొంతమంది దాన్ని అదుపులో పెట్టుకోగలుగుతారు, కొంతమంది దాన్ని అదుపులో పెట్టుకోలేరు. ఇది మన బయాలజీ. కొంతమందికి ఆ కోపం అనేది చాలా స్ట్రాంగ్ గా సివియర్ గా ఉంటది. ఆ కోపం వచ్చినప్పుడు ఈ అడ్డులు ఎలా ఫేస్ చేయాలనేది ఫస్ట్ తెలియాలి. ఈ అడ్డు నా వల్ల వస్తుందా, ఇతరుల వల్ల వస్తుందా, సందర్భం బట్టి నా కంట్రోల్ లేక నాకు కోపం వస్తుందా? ఎప్పుడైతే కోపం నాలో ఉందో, నా అసమర్థత వల్ల, నా కోరికల వల్ల, నేను అనుకున్నట్టు జరగపోవటం వల్ల కోపం అనేది వస్తుంది. సో ఫస్ట్ నా ఎక్స్పెక్టేషన్ రియలిస్టిక్ గా ఉందా లేదా, అనుకున్నట్టు జరగగలుగుతుందా లేదా. నేను ఏదో ఊహించుకొని ఇలా జరగాలని అనుకున్నప్పుడు అది జరగనప్పుడు డెఫినెట్లీ కోపం వస్తుంది. సో మనకి ఆ కోపాన్ని అదుపులో పెట్టుకోవటానికి కరెక్ట్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నప్పుడు కోపం అనేది రాదు. రెండోది, మనుషుల వల్ల కోపం వస్తుంది. మనం అనుకున్నట్టు ఇతరులు ప్రవర్తించాలి. ఎప్పుడైతే మనకు అనుకున్నట్టు లేకపోతే నాకు అనుకున్నట్టు ప్రవర్తించలేదో నాకు కోపం వస్తుంది. మన మనసే ఎప్పుడైతే మన అదుపులో లేదో ఇతరులు ఎందుకు మనకు అనుకున్నట్టు ఉంటారు? సో మనం ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ పీపుల్ అనేది కొంచెం తగ్గించుకుంటే కోపం అనేది కూడా తగ్గుతుంది. మూడోది, సందర్భం. కొన్ని సిచ్యువేషన్స్ లో కోపం వస్తుంది. సో డెఫినెట్లీ ఆ సిచ్యువేషన్స్ వల్ల కోపం వస్తుంది. అది మన కంట్రోల్లో లేదు. సపోజ్ ఆ సిచ్యువేషన్స్ మన కంట్రోల్లో ఉన్నది అంటే ఆ సిచ్యువేషన్ మన అదుపులో తెచ్చుకున్నప్పుడు కోపం ఆటోమేటిక్ గా అదుపులోకి వచ్చేస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఆ సిచ్యువేషన్స్ మన కంట్రోల్లో ఉండదు. సో మనం చేసేది ఏమీ లేదు. మన మనసుని తిప్పుకొని బయటకు తిరిగి మైండ్ డైవర్ట్ చేసుకొని ఆనందంగా ప్రశాంతంగా ఎలా ఉండాలో అనేది మన ప్రయత్నం చేసినప్పుడు ఆ కోపం అనేది మన అదుపులో పెట్టుకోగలుగుతాం.